యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. అది విస్తార సార రసములు గలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. విశాలమైన గడ్డి బీళ్ళలో మన పశువులు మెయిన్ అంటే సమృద్ధి అయిన ఆశీర్వాదముల గురించి ఇక్కడ ఈ వాగ్దానములన్నీ కూడా చాలా వాగ్దానాలు ఉన్నాయండి. ఈ వాగ్దానములన్నీ కూడా వినడము కాదు, మన జీవితంలో నెరవేర్చబడాలి. మనము విత్తనాలు వేస్తే మన విత్తనములకు కావలసిన వర్షం ఎవరిస్తారట, వాన ఎవరు కురిపిస్తారట? మన గింజలకు మన విత్తనాలకు కావలసిన యొక్క వర్షము ఆయననే కురిపిస్తాడట. ఈరోజు నీ చేతి పని కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారము కావచ్చు, నువ్వు ఏ పనిలో ఉన్నా నీకు కావలసిన దీవెన, నీకు కావలసిన రాబడి, నీ ద్రవ్యము దీవించబడినట్లుగా ఆయన ఆశీర్వాదము నీ ఇంటి మీద, నీ యొక్క కలిగిన సమస్తము మీద కూడా కురిపించబడాలి. ఒకవేళ నువ్వు ఏ పని చేసినా కూడా అందులో దీవెన కనబడాలంటే ఆయన వచ్చి ఆశీర్వదించాలి. మొట్టమొదటిగా ఆయన ఆశీర్వదించాలి. అది ఆయన సమృద్ధిగా ఈ సంవత్సరము ఇస్తానని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఆకాశం అనే తన మంచి ధననిధి. దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఏమంటాం? పైన ఉంటాడు అంటాం కదా. ఆకాశం అనే తన మంచి ధననిధి అట నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకు ఆయన పరలోకము, ఆయన యొక్క ఆ యొక్క ఆశీర్వాదం అట తెరుస్తాడట. ఎక్కడి నుంచి? ఆకాశములో నుంచి తెరుస్తాడట. నీవు చేయు కార్యం అంతటిని కూడా ఆశీర్వదిస్తాడట. ఏ కార్యములు చేస్తానని నువ్వు దేవునితో మాట్లాడావో, ఎన్ని నిబంధనలు చేసుకున్నావో, ఈ సంవత్సరం నేను ఇలాంటి కార్యము చేయాలి, ఇలాంటి ఆశీర్వాదం నేను చూడాలి, ఇలాంటి ఒక దీవెన నేను చూడాలి, ఇలా నా జీవితం ఉండాలి, ఇలా నేను నడుచుకోవాలి, నీ యొక్క ఆత్మీయ ఆశీర్వాదములు కావాలి, ఆర్థికమైన ఆశీర్వాదములు కావాలి అని ఎన్ని రకాలుగా మీరు కోరుకున్నారో నీ కార్యం అంతటిని కూడా ఆయన ఆశీర్వదించి ఆకాశమును, ఆ యొక్క ధననిధిని తెరుస్తాడట. ఆకాశమును తెరిచి ఆయన నీకు ఆశీర్వాదమును ఇవ్వబోతున్నాడు. కనుక వాక్యం వస్తుంటే అలా మీరు స్వీకరించండి. దేవుడు ఖచ్చితంగా ఆయన మనతో ఉన్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 21, 22 వచనాలు కూడా చూద్దాం. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత అగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. నా జనులు నేను ఏర్పరచుకున్న వారు చేసుకున్నది పూర్తిగా అనుభవిస్తారట. ఏం చేసుకుంటారు? మీరు ఏం చేసుకుంటారు? ఆశీర్వాదం. అంటే ఏమంటున్నాడంటే వారు కట్టిన ఇండ్లలో వారే నివాసం ఉంటారు. వారు వేసిన ఆ యొక్క ద్రాక్ష తోట ఫలములను వారే అనుభవిస్తారు. వేరొకరు వచ్చి ఆ ఇండ్లలో నివాసం ఉండరు. వేరొకరు వచ్చి ఆ ద్రాక్ష రసమును, ఆ ద్రాక్ష పళ్ళను తినరు. మీ కొరకు ఏదైతే మీరు ఏర్పరచుకుంటారో, మీ కొరకు మీరు ఏదైతే సిద్ధపరచుకుంటారో
దానిలో మీరే ఉంటారు అంటున్నాడు. దానిలో మీరే ఉంటారు. ఇంకొక మాట ఉన్నది అక్కడ, వారి ఆయుష్ అట వృక్ష ఆయుష్ వల్లే చేస్తాడట. వృక్షమును చూస్తే కొన్ని స్థలాలకు వెళ్తే కొన్ని వందల సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాలు ఉన్న వృక్షములు కూడా ఉంటాయి, అంతకంటే ఎక్కువ వృక్షములు కూడా ఉంటాయి. వృక్ష ఆయుష్ అంటే చెట్ల ఆయుష్ చాలా గొప్పగా ఉంటుంది. చాలా సంవత్సరాలుగా అది అలా పెరుగుతూ అలా ఉండిపోయే వృక్షములు ఉంటాయి. వాటితో పోల్చి అంటున్నాడు, నా ప్రజలు, నేను శేషించిన వారు, నా ప్రజలు, నేను పిలుచుకున్నవారు వృక్ష ఆయుష్ వల్లే ఉంటారు అంటున్నాడు. ఇంకా నీవు చేసేది నీవే అనుభవిస్తావు. నువ్వేదైతే సిద్ధపరచుకుంటావో, ఏదైతే నీ కొరకు నువ్వు ఏర్పరచుకుంటావో అది నీవు అనుభవించాలి. నువ్వు కట్టిన ఇంట్లో నువ్వే నివాసం ఉండాలి. నువ్వు పెట్టిన తోటలు నువ్వే అనుభవించాలి. నీ చేతుల కష్టారితం నువ్వే అనుభవించాలి, నీ పక్కింటోడు కాదు కదా. నీ యొక్క చేతుల కష్టారితం నీవు అనుభవించాలి. నీకు కలిగిన అంతటిని కూడా నీవు, నీ కుటుంబం సమిష్టిగా అనుభవించాలి. కొంతమందికి అనుభవించే అదృష్టం ఉండదు కదా, కొంతమందికి అనుభవించరు. అంతా అటు ఇంత ఇటు ఇంత పోతుంది. అన్నీ పంచిన తర్వాత ఏమీ ఉండదు. ఈ సంవత్సరం అలా కాదు, నీవే అనుభవించాలి, నువ్వే తినాలి, నువ్వే సుఖించాలి, నువ్వే బాగుండాలి అని, నీ రాబడితో నీవు బాగుండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకా చూద్దాం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 14వ వచనం. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా ఉపకారములు, దేవుని ఉపకారములు ఎన్నో చూడాలని సంవత్సరాలుగా ఆయన పాద సన్నిధిలో మేము విలపిస్తున్నాం. అయితే ఆయన ఉపకారములను చూపిస్తాడట. ఆయన యాజకులకు ఆయన ఉపకారములను చూపించి మేము తృప్తి నొందినట్లుగా, సంతోషించినట్లుగా, ప్రభువా ఈ సంవత్సరము నీవు మా ఎడల గొప్ప కార్యములు జరిగించావని మేము సంతోషించినట్లుగా క్రొవ్వుతో మమ్మల్ని నింపుతాడట. క్రొవ్వు అంటే తేనె, నెయ్యి, చాలా మంచి పదార్థములు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు తింటారు అంటే పెళ్ళి విందులో మంచి భోజనం ఉంటుంది, సావు విందులో మంచి భోజనం ఉండదు కదా. మంచి వాటితో, అంటే ఒక యాజకుడు ఏం కోరుకుంటాడు అంటే సంఘ క్షేమాభివృద్ధి, ఆత్మల రక్షణ, సంఘ విస్తరణ, ప్రజల జీవితంలో అద్భుతాలు, సూచక్రియలు, వారు బాగుండడము, వారు అన్ని విషయంలో ఆశీర్వదించబడి ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదుగుతూ ఉంటే, వారు అన్ని విషయంలో ఆరోగ్యము, క్షేమము, సమాధానము, దీవెన, మేలులు అన్నీ కూడా అనుభవిస్తూ ఉంటే యాజకుడు తృప్తి పొందుతాడు. క్రొవ్వినట్లుగా, క్రొవ్వుతో ఉండినట్లుగా చాలా సంతోషించేది మొట్టమొదటిగా ఎవరు అంటే విశ్వాసులు దీవించబడినప్పుడు యాజకుడు మాత్రమే సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, దేవుని యాజకులు విశ్వాసులు బాగున్నాము, మేము మంచి కార్యం మా జీవితంలో జరిగిందంటే ఫస్ట్ సంతోషించేది దేవుడు, యాజకులు మాత్రమే. తర్వాత ఎవరో నాకు తెలియదు. చూద్దాం ఇంకా యోబు గ్రంథం 36వ అధ్యాయం 31వ వచనం. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. ఏం చేస్తాడట? సమృద్ధి అయిన ఆహారం ఇస్తాడట. ఆమేనని చెప్పండి. సమృద్ధి అయిన ఆశీర్వాదం అంటే ఒక దీవెనకరమైన, ఆరోగ్యకరమైన, క్షేమకరమైన భోజనము మీరు చేస్తారండి. అంటే చూడండి, సాధారణమైన భోజనము చేసేవారి బలము మామూలుగా ఉంటుంది, మంచి భోజనము చేసేవారి బలము వేరే ఉంటుంది కదా, అవునా కదా? రోజు సాధారణంగా పచ్చడి మెతుకులు తింటే చాలా బలంగా ఉంటారా? ఉండరు. అందుకనే రాజు ఏం చేశాడంటే దానియేలుకు
తనతో ఉన్న ప్రజలందరికీ కూడా రోజు రాజభోజనం పెట్టమన్నాడు. కానీ వారు అలా ఎన్నుకోలేదు. మా రాజు మమ్మల్ని దీవించాలి, ఈ రాజు సమృద్ధి అయిన ఆహారము మనకి ఇస్తాడట. ఆ రోజు దానియేలుకి ఇచ్చినట్లుగా ఇంకా అనేక ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు విత్తలేదు, కోయలేదు, కొట్లలో దాచుకోలేదు, గరిసెలు లేవు, ఏం లేవు. కానీ ఎడారిలో ఉన్నారు, వారు బ్రతుకులేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా మాకు చావే, ఇంకా మాకు ముందుకు పోయినా వెనక్కు పోయినా ఆ ఆహారము లేదు, నీళ్లు లేవు, మా జీవితం అయిపోయింది అనుకున్న పరిస్థితిలో వారికి మంచి ఒక సమృద్ధి అయిన ఆ మన్నాతో వారిని పోషించాడు. అలాగే పూరేళ్లతో కూడా, మంచి మాంసముతో కూడా వారిని పోషించాడు. దేవుని బిడ్డ, ప్రపంచము ఏ విధముగా ఉన్నా నీ జీవితంలో, నీ కుటుంబంలో సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి నిన్ను ఆయన పోషించబోతున్నాడు. సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి, సమృద్ధి అయిన దీవెన ఇచ్చి ఆయన నిన్ను పోషించబోతున్నాడు. అందుకని ప్రభును స్తుతించండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుదాం. యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను, యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను, నీ శత్రువులకు నేను ఆహారముగా ఇవ్వను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసము అన్యులు త్రాగరు. ప్రయాసముతో తీస్తున్నారు. కష్టపడే వాళ్ళకు తెలుసు ప్రయాసం అంటే ఎలా ఉంటుందో. ఒక 500 సంపాదించాలి, ఒక 1000 రూపాయలు సంపాదించాలంటే ఆ కష్టపడి తీసే ద్రాక్ష రసము అంటే నీవు కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి విలువ నీకే తెలుసు. కానీ అది అనేక మార్లు నీ చేతిలో నుంచి అన్యులు అనుభవించారు, కానీ ఇక అన్యులు అనుభవించరు నీ ద్రాక్ష రసమును. నీవే అనుభవించబోతున్నావు. అన్నుడంటే డాక్టర్ కావచ్చు, మరి ఇంకా వేరు వేరు పరిస్థితులు కావచ్చు, ఇంకా ఎన్నో పరిస్థితులలో మీ ధనము పోగొట్టుకోవచ్చు, మీ అజ్ఞానము కావచ్చు, మీ అవిధేయత కావచ్చు, మీ నిర్లక్ష్యము కావచ్చు, ఇంకా ఎన్ని రకాలుగా నీవు నీ యొక్క కష్టపడి తీసిన ద్రాక్షరసము అన్యుల పాలైపోయిందో ఇక మీదట అన్యులకు అది చెందదు, అది నీకే నేను ఇస్తాను. ఆయన ప్రమాణము చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఎన్నో రకాలుగా నువ్వు నష్టపోయావు కావచ్చు, ఎన్నో రకాలుగా నీ శత్రువు నీ దగ్గర నుంచి నీ ఆశీర్వాదం లాక్కున్నాడు కావచ్చు, కానీ ఇక ఆయన ప్రమాణము చేస్తున్నాడు, నీ ద్రాక్షరసము, నీ కష్టార్జితము నీవే తింటావు, కానీ అన్యుని చేతికి వెళ్ళదు అంటున్నాడు. అన్యుని చేతికి, అది ఎన్నటికీ అన్యుని చేతికి వెళ్ళకున్నట్లుగా ఆయన నీతో ప్రమాణం చేస్తున్నాడు. ఈరోజు నీవు కూడా ఆయనతో ప్రమాణము చేయి. ప్రభువా, నీ కట్టడను నేను మర్చిపోను, నీ ఆజ్ఞలు నేను మర్చిపోను, నీ అందు నేను చాలా భయభక్తితో నాకు వచ్చిన ప్రతి రూపాయిని చేతిలో పట్టుకొని నాకు నా పిల్లలకు ప్రయోజనకరముగా ఉండినట్లుగా నీ పాదములు నేను పట్టుకుంటానని నీకు కూడా ఒక ప్రమాణం ఉండాలి, నీకు కూడా ఒక ఒడంబడిక ఉండాలి, నీకు కూడా కొన్ని కట్టడలు ఉండాలి, నీవు కూడా కొన్ని నియమించుకోవాలి. ఎటు పడితే అటు తిరగడానికి లేదు, ఏది పడితే అది చేయడానికి లేదండి. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, నీ జాడలు సారము వెగజల్లుతూ ఉన్నట్ట. ఆమెను చెప్పండి. వెగజల్లుతూ ఉన్నట్టు నీ ఇంటి మీద, నీ పొలం మీద, నీ వ్యాపారం మీద, నీ ఉద్యోగం మీద, నీ చేతి పని మీద, నీ పిల్లల మీద, నీ స్టడీ మీద, నీకు కలిగిన సమస్తము మీద కూడా ఆయనట అట్లా వెగజల్లుతూ ఉన్నాడు కదా. కొన్ని ఇట్లా వెగజల్లుతూ ఉంటారు, ఇట్లా పోస్తూ ఉంటారు, అట్లా చల్లేస్తూ ఉన్నాడట. ఈ సంవత్సరం మనకు దయా కిరీటం అంటే ఆయన దయ మనకు కిరీటముగా పెట్టాడట. పెట్టుకోండి చేతులు. నీ దయ కిరీటము నాకు ఈ సంవత్సరం దయచేసావు ప్రభువా, నీ దయా కిరీటమును ఇచ్చావు ప్రభువా. కిరీటము ఒక ఘనతని ఇస్తుంది, ఆయన దయ ప్రతి క్షణం అట్లా పట్టుకుంటుంది. నువ్వు జారిపోకుండా,
నువ్వు ఏడవకుండా, నువ్వు కరిగిపోకుండా, నీ జీవితం నష్టపాలు కాకుండా ఆయన దయ నేను ఇట్లా పట్టుకుంటుంది దేవుని బిడ్డ. ఆయన దయా కిరీటముగా ధరింపజేసినట్టు కిరీటమును, సంవత్సరమును దయా కిరీటముగా నీకు ధరింపజేసి ఉన్న దేవుడు. ఆయనను ఆరాధించు, ఆయనను ఘనపరచు. ఏ సమయంలో ఆయన చేయి వదిలిపెట్టుకో. ప్రపంచంలో ఎవరి చేయైనా వదిలిపెట్టు. ఎవరితోనైనా నీకు ఒకవేళ ఇష్టం లేకపోతే నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, కానీ దేవుడిని ఎన్నడూ వదిలిపెట్టకు. ఏ పరిస్థితుల్లో ఆయన నువ్వు మాత్రము నిలబడి ఉండినట్లుగా జాగ్రత్తగా మీ అడుగులు మీరు కాపాడుకోండి. దేవునికి నీకు ఎన్నడూ ఏ రోజు ఎడము లేకుండా ప్రతి క్షణము ఆయనతో నువ్వు నడిచినట్లుగా నీ జీవితం ఆశీర్వదించబడాలి. నువ్వు ఒక ఘనత కలిగిన వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. నీ జీవితం అందరికంటే బెటర్గా ఉండాలనే ఒక ఆశ, ఒక కోరిక దేవుడు కదా. మనమందరం ఆయన బిడ్డలము, ఆయన ప్రజలము, ఆయన పరిపాలకుడు. ఆయన పరిపాలనలో మనము నెమ్మదితో ఉండాలి, సమాధానముతో ఉండాలి, ఆరోగ్యముతో ఉండాలి, ఐశ్వర్య ఘనతతో ఉండాలని ఆయన ఉద్దేశం అండి. అందుకనే ఇలా నేను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. యోబేలు గ్రంథం 2వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఏం చేయాలట? మీ దేవుడైన యెహోవా యందు ఉత్సహించి సంతోషించి. ఎందుకు? ఆయన చేసిన వాగ్దానములను బట్టి, ఆయన త్యాగమైపోయిన పరిస్థితిని బట్టి ఆయనతో మనం ఉత్సహించి సంతోషించాలి. ఇంకా తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. పక్కవార్త చెప్పండి. కడవరి వర్షమును, తొలకరి వర్షమును ఆయన మీకు అనుగ్రహించును. పూర్వకాలం ఉన్నట్టుగా చేస్తాడట. పూర్వకాలం ఉన్నట్టుగా అంటే పూర్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పట్లాగా లేవప్పుడు సంవత్సరానికి ఒక పంట, మంచి భోజనం, ఆకుకూరలు తిన్న చాలా బలముగా ఉండేది. అట్లాంటి వర్షము, అట్లాంటి పంట, అట్లాంటి ఆరోగ్యము, అట్లాంటి క్షేమము, అట్లాంటి సమాధానము, అట్లాంటి కృప మనకు ఎవరిని బట్టి? ఆయన నీతిని బట్టి మనకిస్తాడట. మన నీతిని బట్టి కాదు, మన యథార్థతను బట్టి కాదు, ఆయన నీతిని బట్టి మనకు అట్లాంటి ఆశీర్వాదం ఇస్తాడట. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, మీరు ఈ సంవత్సరం ఆరోగ్యముతో ఉండబోతున్నారు, చాలా బలము కలిగిన జనముగా ఉండబోతున్నారు. మంచి ఒక వాతావరణం ఆయన ఇవ్వబోతున్నాడు. మీ ఇళ్ళల్లో సమాధానమును ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో మరెన్నడూ చూడని ఒక ఆశీర్వాదమును నువ్వు చూడబోతున్నావు. దేవుని బిడ్డ, మనుషులకు తారతమ్యం ఉంటుంది, కానీ దేవుడు అలాంటి మనసు కలిగిన వాడు కాదు. ఆయన యథార్థముగా నిష్కాపటమైన మనసుతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మనుషులు మనం తారతమ్యం చూపిస్తాం, వ్యత్యాసము చూపిస్తాం, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువగా మనం ప్రేమిస్తాము, కానీ దేవుడికి అలాంటి మనస్సు లేదు. అందరి కొరకు విరగొట్టబడ్డాడు, అందరి కొరకు నల్లగొట్టబడ్డాడు. ఒక రొట్టెను విరిచినట్లుగా ఆయన శరీరమును విరిచి వేస్తూ ఉంటే నిన్ను నన్ను చూసి ఆయన గాయాల్లో నుంచి నిన్ను నన్ను కన్నాడు. ఆయనకు వ్యత్యాసము లేదు, ఆయనకు వ్యత్యాసం లేదు. దేవుని బిడ్డ, ఆయన కోరుకునేది ఒకటే, నా వలే నువ్వు మారిపో, నా వలే నువ్వు మారిపో. నేను ఎంతో ఉన్నతమైన జీవితాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు చాలా బాగుండాలనేదే నా ఒక ఉద్దేశం అని ప్రభు నిన్ను ఈరోజు మోటివేట్ చేస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను నువ్వు ఘనముగా ఉండాలనేదే ఆయన ఒక ఉద్దేశం. అందుకని అంటున్నాడు, నీ నీతిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనట్లేదు, నా నీతిని బట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంట. ఆయన నీతి ఎంత తెలుసా? ఆయన నీతిని గురించి మనం వర్ణించలేము, ఆయన నీతిని గురించి మనం
వివరించలేం. ఒక పాపి అయిన వ్యక్తిని ఆయన కౌగిలించుకుంటాడు. కుష్టి రోగిని కౌగిలించుకున్నాడు, కుష్టి రోగిని ముట్టుకున్నాడు కదా. కొంచెం స్మెల్ వస్తేనే అక్కడ మనం నిలబడలేము. మన నీతి అది. ఆయన నీతి ఏంటంటే ఆ అపరిమితమైన అంటే ఆ పరిశుద్ధత లేని స్థలములో నిలబడి ఆ వాతావరణమును అంతటినీ పరిశుద్ధపరిచేదే ఆయన నీతి. ఒక మాటలో చెప్పాలంటే మనము నిలబడలేని, మనము సహించలేని ఆ జీవితాన్ని ఆయన పట్టుకొని బాగు చేసి ఆయన నీతిని చూపించగలడు. పాపి అయిన మన జీవితంలో, నీతి లేని మన జీవితంలో నీతిని పంపించి కదా, ఒక ఇంజెక్షన్ ఎట్లా మన బాడీలోనికి వెళ్తుందో ఆయన నీతిని మన బాడీలోనికి అట్లా పంపించి నీతి లేని పాపాత్ములమైన మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది ఆయన నీతిని వెల్లడిపరుస్తున్నాడు. అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడు. మురికిగా ఉన్న, కంపుగా ఉన్న, రోతగా ఉన్న, మనిషి సహించలేని, మనిషి భరించలేని ఒక పరిస్థితిలో ఉన్న మానవుడి దగ్గరికి వచ్చి ఆయన నీతి మొక్కలు మనలో వేశాడు. ఆ చిగురు మనలో చిగురించినట్లుగా చేశాడు. ఆ విత్తనాలు వేసి ఆ వాన కురిపించి అది సువాసనగా మనకు అందించాడు. అదే ఆయన నీతి. యేస్కేలు గ్రంథం 34వ అధ్యాయము 26-27 చదువుదాం. వారిని నా పర్వతము చుట్టుపట్ల వారిని నా పర్వతము చుట్టుపట్ల ఉన్న స్థలముల దీవెనకరముగా చేయుదును, దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను, వర్షము కురిపించదను. దీవెనకరమగు వర్షములు కురియును, ఫలవృక్షములు ఫలములిచ్చును, ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసింతురు. ఇది చాలా ప్రాముఖ్యం అండి. వారు దేశములో నిర్భయముగా జీవిస్తారు. నేను వారి కాడికట్లను త్రెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. కాడి మాను కట్లను ఎవరైతే కట్టి ఉన్నారో వాటి నుంచి విడిపిస్తాడట. విడిపించిన తర్వాత నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు అంటున్నాడు. మనం దేశములో కదా చాలా భయముతో జీవిస్తున్నాం. దేశములో అంటే మన ఇళ్ళల్లో, మన యొక్క వాడలో, మన ఊరిలో, మన బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో కొంతమంది జనము ఎదుట చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో అమ్మో వీళ్ళ కంట్లో పడితే ఏమవుతుందో కదా, అమ్మో వారి కంట్లో పడితే ఏమవుతుందో, అమ్మో వారి నోట్లో పడితే ఏమవుతామో, అమ్మవారి చూస్తే ఏమవుతుందో, వారు ఇలాంటి ప్రజలు కదా. అయితే నీ దేశములోనట నువ్వు నిర్భయముగా జీవించినట్లుగా నీకు స్వేచ్ఛ ఇచ్చాడట. ఆయనే నీ చుట్టూ, పర్వతముల చుట్టూ అంటే నీ చుట్టూ, నీ ఇండ్ల చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ కలిగిన సమస్తము చుట్టూ ఆయన పర్వతములు ఆయన చుట్టూ ఉంటాయట. ఆయన మొత్తం ఆవరించి ఉంటాడు. ఇంకా ఏ మానవునికి కూడా, ఏ ఒక అపవాదికి కూడా నీవు కనిపించకుండా నిన్ను మరుగుపరిచి ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. కోయువారు దున్నువారి వెంటనే వస్తారట. విత్తనం చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వస్తారట. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును. పర్వతముల నుంచి మధురమైన ద్రాక్షము స్రవించును. కొండలన్నీ రసదారలగును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా అంటే కొంతమంది మా సంపాదన వాళ్ళ చేతిలో ఉన్నది, వీళ్ళ చేతిలో ఉన్నది, సంవత్సరాలు రావట్లేదు కదా. విత్తువారు వెంటనే కోయేవారు వస్తారట, దున్నువారు వెంటనే త్రొక్కువారు వస్తారట. అంటే ఇవన్నీ ఏంటి అంటే వెంటనే కార్యములు జరిగిపోతాయంట. ఆగిపోవు, ఎక్కడ ఆగిపోవు. పాత బాకీలన్నీ వచ్చున్నగాక.
పాత అన్నీ కూడా అన్ని సేలవునుగాక. ఏది పాతది ఉండకుండా అంత క్రొత్తగా అయిపోవునుగాక. అంత క్రొత్త తైలముగా మార్చబడునుగాక. అంత క్రొత్తదిగా ప్రభు చేయునుగాక. వెంటనే కార్యములు జరిగిపోతాయండి. చూడండి, మనం ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే కాదు. దేవుని బిడ్డ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండంలో ఆయన అంటున్నాడు, నా ఆజ్ఞలు శ్రద్ధగా వినండి అంటున్నాడు. శ్రద్ధ పెట్టాలి ఆయన మీద. ప్రభా, ఇదిగో ఇలా చెప్పావు కదా, ఈరోజు నా కార్యం సఫలపరచుమని మనం నీతి న్యాయములను వెంబడించే వారిగా ఉండాలి. ఆయన ఇచ్చిన ఆ నీతి మనలో ఫలిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఫలిస్తూ ఉండాలి. అదొక పెట్టుబడి. ఇంకొక మాట చూసి ముగించుకుందాం. 2 కొరింథీ 9వ అధ్యాయము 10వ వచనం. విత్తువానికి విత్తనమును ఏం చేస్తాడట? విత్తనములు ఇస్తాడట. తినుటకు ఆహారం ఇస్తాడంట. దయచేయు దేవుడు మీకు విత్తనములు దయచేసి విస్తరింపజేసి ఆయనే విస్తరింపజేస్తాడు, ఆయనే విత్తనములు ఇస్తాడు. మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు. పూర్ణ ఔదార్య భాగ్యము గలవారు. ఎంతమందికి అండి భాగ్యము కావాలి? పూర్ణ ఔదార్యము. ఇది ఉంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ వస్తాయి. పూర్ణ ఔదార్యము కలిగిన భాగ్యవంతులుగా మీరు మార్చబడాలి. ఇది నీతి ఫలం. ఆయన ఇస్తున్నాడు వాగ్దానాలు, వాక్యము. ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి. విత్తనములు ఇస్తాడట, దాన్ని ఫలింపజేస్తాడట. అవి మనం అనుభవించినట్లుగా చేస్తాడు. పూర్ణ ఔదార్యము భాగ్యము కలిగి మనము జీవిస్తే మన జీవితంలో నేను ఇప్పుడు చెప్పిన వాగ్దానములు అన్నీ మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఈ వాగ్దానములు చదువుతూ ఉంటే మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ దేవుని ప్రేమను కొలవలేము, దేవుని ప్రేమను వర్ణించలేము. అంత ఉన్నతముగా ఉన్నది. వీటన్నిటిని మనము ఒక వజ్రములాగా మన చేతిలో పెట్టాడు. వీటిని మనం కాపాడుకొని వృద్ధి చేసుకొని ఆయన ఇచ్చినట్లుగా ఫలభరితముగా మన జీవితంలో కనబడాలి. ఆయన అంటున్నాడు, నేను మంచి ద్రాక్షవల్లిని, నాతో పాటు మీరు అంటుకట్టబడాలి, మీరు బహుగా ఫలించాలి. ఫలించకపోతే నా తండ్రి తీసివేస్తాడు, పారవేస్తాడు అంటున్నాడు. పారవేసే స్థితిలో ఉండొద్దు, కానీ ఆయనతో అంటుకట్టబడి మీరు బహుగా ఫలించాలి. ప్రభా, నీవెంత గొప్ప దేవుడు, మా పట్ల ఎంతో ప్రేమ కలిగి, అక్కర కలిగి, మా తల్లిదండ్రుల కంటే, మా స్నేహితుల కంటే, మా బంధువుల కంటే, మా పట్ల మాకున్న దానికంటే ఎక్కువ ప్రేమ నీకు మా మీద ఉన్నది ప్రభా. అందుకనే మమ్మల్ని ఒక ఘనమైన స్థితిలో చూడాలనుకొని ఈ ఆశీర్వాదములన్నిటితో మమ్మల్ని అలంకరిస్తున్న దేవుడు. మా జీవితంలో నీకు ఆయాసకరమైన ఏవున్నా, ఈ ఆశీర్వాదములకు అడ్డుగా ఏది ఉన్నా తొలగించి నీ వలే మేము మారుటకు నువ్వు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం మా ప్రాణ, ఆత్మ, శరీరంలో, మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా సంఘములో మేము అనుభవించుటకు కృపను గ్రహించమని నీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.